ద లయన్ కింగ్ పేరు వినగానే ఆబాలగోపాలం ఆనందంతో చిందులు వేస్తుంది. వాల్ట్ డిస్నీ సంస్థ తెరకెక్కించిన ద లయన్ కింగ్ యానిమేషన్ మూవీ 1994లో భలేగా అలరించింది. అదే కథతో 2019లో ఫోటో రియలిస్టికల్లీ యానిమేటెడ్ మూవీగా ద లయన్ కింగ్ రూపొందింది. ఈ రెండు చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా విశేషాదరణ చూరగొన్నాయి. ఇప్పుడు ఈ కథకు ప్రీక్వెల్, సీక్వెల్గా ముఫాసా ద లయన్ కింగ్ తెరకెక్కింది. ఈ చిత్రం డిసెంబర్ 10న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకులను పలకరించనుంది. ముఫాసా ద లయన్ కింగ్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషలతో పాటు పలు భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగు వర్షన్లో ముఫాసా క్యారెక్టర్కు తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ అందించడం విశేషంగా మారింది. గతంలో మహేష్ వాయిస్ ఓవర్తో పలు తెలుగు చిత్రాలు వెలుగు చూశాయి. వాటిలో పవన్ కళ్యాణ్ జల్సా బిగ్ హిట్గా నిలిచింది. ఇప్పుడు ముఫాసా క్యారెక్టర్కే మహేష్ డబ్బింగ్ చెప్పడంతో ఈ సినిమాకు మరింత క్రేజ్ లభించింది. మహేష్ బాబు వాయిస్తో ముఫాసా ద లయన్ కింగ్ వస్తోందని అభిమానులు ఆనందంతో చిందేస్తున్నారు. ఇదిలా ఉంటే వారికి మరింత ఆనందం, ఆసక్తి కలిగిస్తూ మరో విశేషం చోటు చేసుకుంది. అదేమిటంటే రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న చిత్రానికి గరుడ అన్న పేరు నిర్ణయించారని ఓ వార్త గింగిరాలు కొడుతోంది. గరుడ చిత్రం జంగ్లీ అడ్వెంచర్గా రూపొందనుందని వినిపిస్తోంది. ఓ హాలీవుడ్ స్టూడియో కొలాబరేషన్తో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారని, అందువల్లే ఆలస్యం జరుగుతోందని మరో సమాచారం. ఇలా రాజమౌళి డైరెక్షన్లో మహేష్ సినిమా మొదలు కాకుండానే పలు విశేషాలకు వేదికగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా పూర్తి అయ్యేసరికి మరిన్ని విశేషాలు మూట కట్టుకుంటాయో. ఏదేమైనా మహేష్ వాయిస్తో రాబోయే ముఫాసా ద లయన్ కింగ్కు బజ్ క్రియేట్ అవుతోంది. అలాగే గరుడ టైటిల్కు కూడా జనం జేజేలు పలుకుతున్నారు. మరి ఏ టైటిల్తో రాజమౌళి, మహేష్ సినిమా ప్రేక్షకులను పలకరిస్తుందో చూడాలి.